హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సైన్షియా ఫర్ యూ. ఈరోజు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అయితే చూద్దాము. ప్రీవియస్ క్లాస్లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అయితే చూసాం కదా. ది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రొడ్యూసెస్ ఓవా అండ్ ఫీమేల్ హార్మోన్స్. హార్మోన్స్ ఏంటి అంటే ప్రొజెస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్. ప్రొజెస్టిరాన్నే ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటారు. ఈస్ట్రోజన్ని ఇవి వచ్చి ఫీమేల్ హార్మోన్స్ వైల్ ప్రొవైడింగ్ ద సైట్ ఫర్ ఫర్టిలైజేషన్ అండ్ ఫీటల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఏమేమి జరుగుతుంది అంటే ఫర్టిలైజేషన్ అండ్ బేబీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో. సో ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ ఏంటి అంటే ఓవరీస్, అండాలు అంటారు కదా. సో ఓవరీస్ అనేవి ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ అన్నమాట. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టము. ఇక్కడ ఏవేవి ఉంటాయి అంటే వన్ పైర్ ఆఫ్ ఓవరీస్, వన్ పైర్ ఆఫ్ ఓవరీస్. సో ఇక్కడొకటి, ఇక్కడొకటి. నెక్స్ట్ ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్నే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఇక్కడ వచ్చి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అకర్స్ ఇన్ ఫెలోపియన్ ట్యూబ్స్, ఆంపులర్ రీజియన్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఇది వచ్చి ఇన్ఫండస్ అంటారు. ఆంపులర్ రీజియన్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది, ఈ ట్యూబ్స్లో జరుగుతుంది. నెక్స్ట్ దిస్ ఈస్ ద యూటెరస్. యూటెరస్లో వచ్చి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది, ఇంప్లాంటేషన్. నెక్స్ట్ దిస్ ఈస్ ద సర్విక్స్. సో లోయర్ పార్ట్ ఆఫ్ ద యూటెరస్. నెక్స్ట్ వజీనా అనేది బర్త్ కెనాల్ అనమాట. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఏ పార్ట్స్ ఉంటాయి? వన్ పైర్ ఆఫ్ ఓవరీస్ ఉంటుంది, వన్ పైర్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్స్, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక్క ఓవరీ మాత్రమే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ యూటెరస్లో వచ్చి ఇంప్లాంటేషన్ జరుగుతుంది. సర్విక్స్ అనేది బర్త్ టైంలో డైలేషన్ జరిగి బేబీ అనేది ఈజీగా రావడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వజీనా అనేది కూడా బర్త్ కెనాల్. ఓవరీస్ లొకేటెడ్ ఇన్ ద లోయర్ అబ్డామెన్. సో మనకు పొట్ట కింద భాగంలో వచ్చి ఓవరీస్ అనేవి ఉంటాయి. They produce ova and hormones like estrogen and progesterone. సో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డిసైడ్ చేసేది వచ్చి ఈస్ట్రోజన్. నెక్స్ట్ యాక్సెసరీ ఆర్గాన్స్, ఫెలోపియన్ ట్యూబ్స్, దీన్నే ఓవిడక్ట్స్ అంటారు. ఇన్ఫండిబ్యూలం. ఇన్ఫండిబ్యూలం అంటే ఇలా ఉంది కదా, దాని వచ్చి ఇన్ఫండిబ్యూలం అంటారు. ఫనల్ షేప్డ్ ఓపెనింగ్ విత్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ ఫిమ్రియా అంటారు. సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇట్ అకర్స్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్స్. యూటెరస్. యూటెరస్ అనేది ఇన్వర్టెడ్ పియర్ షేప్లో ఉంటుంది. మనకు పియర్ ఇలా ఉంటుంది కదా, దీన్ని ఆపోజిట్గా వేశారంటే ఇది వచ్చి యూటెరస్. యూటెరస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఇంప్లాంటేషన్. యూటెరైన్ వాల్స్. సో వాల్స్ ఏవేవి ఉంటాయంటే యూటెరస్లో వచ్చి 3 లేయర్స్ అనేవి ఉంటుంది.
ఈ యూటరస్ ఉంది కదా, ఇది వచ్చి పెరిమెట్రియం. 3 లేయర్స్ ఉంటాయి యూటరస్లో. అవుటర్ లేయర్ వచ్చి పెరిమెట్రియం. ఇది వచ్చి మస్కులర్ మెట్రియం. ఇది లోపల ఉన్నది వచ్చి ఎండోమెట్రియం. ఎండోమెట్రియంలోనే ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. మస్కులర్ లేయర్లో జరగదు అండ్ పెరిమెట్రియంలో కూడా జరగదు. ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్ లేయర్స్. ఎండోమెట్రియంలో ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. పెరిమెట్రియం అవుటర్ థిన్ లేయర్. మయోమెట్రియంనే మస్కులర్ మెట్రియం అంటారు. మిడిల్ స్మూత్ మజిల్ లేయర్ ఎనేబుల్స్ కాంట్రాక్షన్స్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్కి యూజ్ అవ్వడానికి మయోమెట్రియం అనేది కాంట్రాక్షన్స్కి యూజ్ అవుతుందన్నమాట. ఎండోమెట్రియం ఇన్నర్ గ్లాండ్యులర్ లేయర్ దట్ థికెన్స్ డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్. సో ఇదే థిక్ అయ్యి మనకు మెన్స్ట్రువల్ సైకిల్లో బయట వచ్చేస్తుంది ఎండోమెట్రియం అనేది. సర్విక్స్ నెక్ ఆఫ్ ద యూటరస్ ఓపెనింగ్ ఇంటూ ద వజీనా. వజీనా అనేది బర్త్ కెనాల్. సో డిఎస్సికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చూద్దాము. గ్యామ్టోజెన్సిస్ అంటే మనకు తెలిసిందే, స్పర్మటోజెన్సిస్, ఊజెన్సిస్. స్పర్మటోజెన్సిస్ అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే లీడింగ్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. లీడింగ్ సెల్స్ ప్రొడ్యూసెస్ టెస్టోస్టిరాన్ హార్మోన్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే స్పర్మ్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుందన్నమాట. స్పర్మ్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే సెమీల్యూనర్ వెసికల్స్. ట్యూబ్యూల్స్లో వెసికల్స్లో వచ్చి ఫ్రక్టోజ్ అవుతుంది. నెక్స్ట్ ఊజెనిసిస్ ఫార్మేషన్ ఆఫ్ మెచ్యూర్ ఓవా ఇన్ ఫీమేల్స్. ఊజెనిసిస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఓవరీస్. నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ జనరల్గా 28 డేస్కి ఒకసారి వస్తుందన్నమాట. ఓవులేషన్ అనేది 14th డే జరుగుతుంది. రిలీజ్ ఆఫ్ an egg around the 14th day. Ovulation driven by a surge in luteinizing hormone. సో LH హార్మోన్ ఎక్కువైనప్పుడు ఎగ్ అనేది 14th డే రిలీజ్ అవుతుంది. 14th డే LH హార్మోను సర్జ్ చేస్తుంది. సో 28 డేస్లో వచ్చి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది లాస్ట్ అయిపోతుంది. ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్. ఫర్టిలైజేషన్ ఏంటి? నథింగ్ బట్ ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఎగ్ని ఫర్టిలైజేషన్ అంటారు. ఎక్కడ జరుగుతుందంటే అంబులర్ రీజియన్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్స్. సో ఇవి రెండు కూడా ఫ్యూజ్ అయిపోయి జాయిగోట్ అనేది ఫామ్ అవుతుంది. స్పర్మ్లో ఎప్పుడు 23 నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడు కూడా హ్యాప్లాయిడ్ కండిషన్లోనే ఉంటుంది. ఎగ్గులో కూడా 23 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుందన్నమాట. జైగోట్ అనేది 46 క్రోమోజోమ్స్ ఉంటుంది. ఇది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. ఇవి రెండు కూడా హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంప్లాంటేషన్. సో ఇంప్లాంటేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? యూటెరస్లో జరుగుతుంది. ది బ్లాస్టోసిస్ట్ అటాచెస్ టు ద ఎండోమెట్రియం అబౌట్ 6 to 7 days పోస్ట్ ఫర్టిలైజేషన్. సో పోస్ట్ ఫర్టిలైజేషన్ తర్వాత కూడా ఎండోమెట్రియం అనేది బ్లాస్టోసిస్ట్ అనేది ఎండోమెట్రియంకి అటాచ్ అయి ఉంటుంది. ఎండోమెట్రియం ఎక్కడ ఉంటుంది? నథింగ్ బట్ యూటెరస్లో థర్డ్ లేయర్ అనమాట. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్.
ప్లజెంటా. ప్లజెంటా ఏం చేస్తుందంటే ఇట్ ఫార్మ్డ్ బిట్వీన్ మదర్ అండ్ ఎంబ్రియో ఫర్ న్యూట్రియంట్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్క్రీషన్. సో ప్లజెంటా అనేది ఎక్స్క్రీషన్కి అలానే న్యూట్రియంట్స్ని బేబీకి ఇవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. బేబీ ఈజ్ నథింగ్ బట్ ఎంబ్రియో. గెస్టేషన్ పీరియడ్ సో 9 months అని మనకు తెలుసు, హ్యూమన్స్లో 280 days. నెక్స్ట్ పర్టురిషన్ అంటే ఎక్స్పల్షన్ ఆఫ్ ఫీటస్, నథింగ్ బట్ బర్త్ అనమాట. బర్త్ ఆఫ్ బేబీనే పర్టురిషన్ అంటారు. ఎక్స్పల్షన్ ఆఫ్ ద ఫీటస్ ఫ్రమ్ ద యూటెరస్ via uterine contractions induced by oxytocin. ఆక్సిటోసిన్ హార్మోన్ ఏమంటారంటే లేబర్ హార్మోన్ అంటారు. లేబర్ హార్మోన్ అంటారు. అలానే ఇది మిల్క్ ఎజెక్షన్కి యూజ్ అవుతుంది. మిల్క్ ఎజెక్షన్కి. ప్రొలాక్టిన్ అనేది మిల్క్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట ప్రొలాక్టిన్ అనేది. లాక్టేషన్, మిల్క్ ప్రొడక్షన్ స్టిమ్యులేటెడ్ బై prolactin. Initial milk rich in antibodies is called colostrum. కొలెస్ట్రామ్లో వచ్చి IgA అనేది ఉంటుంది యాంటీబాడీస్. సో హై ఈల్డ్ టర్మ్స్ ఫర్ APDSC అనేది చూద్దాము. స్పర్మ్ అనేది మొటైల్ గ్యామెట్, మేల్ గ్యామెట్. ఓవమ్ అనేది నాన్ మొటైల్ ఫీమేల్ గ్యామెట్. సో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు టీనేజ్లో స్టార్ట్ అయ్యి మోనోపాజ్లో ఎండ్ అయిపోతుంది. బట్ మెన్స్లో వచ్చి స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. ఫెర్టిలైజేషన్ సైట్ అనేది ఆంపుల్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్. ఇంప్లాంటేషన్ అనేది అటాచ్మెంట్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్ టు యూటరస్. ఎంబ్రియో అనేది యూటరస్లో ఉండడం అన్నమాట ఇంప్లాంటేషన్ అనేది. ప్లెజెంటా, ఇట్ ప్రొవైడ్స్ నరిష్మెంట్ టు ఎంబ్రియో. సో ఎంబ్రియోకి నరిష్మెంట్ ఇస్తుంది, అలానే ఎక్స్క్రీషన్కి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కొలెస్ట్రామ్ అనేది ఫస్ట్ మిల్క్ రిచ్ ఇన్ IgA యాంటీబాడీస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like and share. Thank you so much.